హాయ్ అండి, వెల్కమ్ టు దేవిజీ ఛానల్. ఈరోజు మన కర్రీ వచ్చేసి నేతి బీరకాయ కర్రీ. ఈ నేతి బీరకాయ కర్రీ చాలా టేస్టీగా, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మన బీరకాయ అయితే ఎలా అయితే వండుకుంటామో సేమ్ ప్రాసెస్లో దీన్ని కూడా వండుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, అలాగే పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఇవి మార్కెట్లోకి ఎక్కువ శాతం రావు. మన బీరకాయలకి దీనికి ఉన్న తేడా ఏంటంటే దీనికి పైన తొక్క అనేది నున్నంగా ఉంటుంది, అలాగే మన బీరకాయకి పొలుసుగా ఉంటుంది, అంతేనండి. కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. మరి ఎప్పుడో ఒకసారి వచ్చే ఈ బీరకాయలను కూడా మనం ఉపయోగించుకుందాము. దీంట్లో కూడా వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది. మరి ఈరోజు ఈ బీరకాయ కర్రీకి ఏమేమి కావాలనేది చూసేద్దాం. ముందుగా నేనైతే 2 బీరకాయలను తీసుకున్నాను, అలాగే 3 పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను, 4 ఆనియన్స్, ఇంకా పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, 2 రబ్బల కరివేపాకును అయితే తీసుకున్నాను. ఈ బీరకాయని మనం బీరకాయలాగా ఇలా పొట్టు ఇలా తీరండి. కొంచెం పై పొట్టు మాత్రమే తీసుకోవాలి. మరి లోపలకంట ఆ బీరకాయ మనం వండుకుంటాం కదా, ఎప్పుడు వండుకుంటే బీరకాయలాగా పొట్టు తీస్తే లోపల కర్రీ వండినప్పుడు ఇదంతా గుజ్జు అయిపోతుంది. ఇప్పుడు మనం ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకుని ఇప్పుడు ఒక గిన్నె స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా పోపు దినుసులు వేసి ఇలా వేపించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు సేమ్ మనం బీరకాయ కర్రీ ఎలా వండుకుంటామో అలానే ఇది కూడా మనం బీరకాయ ఫ్రై చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, అలాగే పప్పు బీరకాయ కూడా వండుకోవచ్చు. దీంట్లో మన బీరకాయ డైలీ మనం వండుకుంటాం కదా, బీరకాయ ఎప్పుడు మనము వండుకుండే నార్మల్ బీరకాయలానే దీంట్లో కూడా వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది. అలాగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి ఈ నేతి బీరకాయని. మేమైతే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళని అడిగేవాళ్ళము, నేతి బీరకాయ అంటారు, మరి ఈ బీరకాయలో నెయ్యి ఉందా అని అడిగేవాళ్ళం సందేహంతో. మరి చిన్నప్పుడు పిల్లలకి అలానే ఉంటుంది కదా ఫ్రెండ్స్, మరి మేము కూడా మా అమ్మని అలానే అడిగేవాళ్ళమి. అప్పుడు మా అమ్మ చెప్పేవారు, దీంట్లో నెయ్యి అయితే ఉండదు, కానీ దీని పేరు నేతి బీరకాయ కర్రీ అయితే చాలా బాగుంటుంది, మరి మనకి ఇవైతే ఎక్కువ దొరకవు, దొరికినప్పుడే తెచ్చుకోవాలని చెప్పేవారు అనమాట. ఇప్పుడు అయితే మనము పోపు దినుసులన్నీ వేగిపోయిన తర్వాత మనము ఆనియన్స్ని కూడా వేసుకున్నాం కదా, ఈ ఆనియన్స్ని కూడా బాగా గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు వేపించుకోవాలి. అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యేటంత వరకు వేగిన తర్వాత 1 స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసి ఆనియన్స్ని బాగా వేపించుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యి వేగిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా. దీంట్లో కూడా వాటర్ ఎక్కువ వస్తుంది కాబట్టి మనం దీనికి వాటర్ అనేది కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా 1 నిమిషము వేగనివ్వాలి. ఈ కర్రీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి మార్కెట్లో ఎక్కువ శాతం అయితే ఇవి దొరకవు. అలానే ఈ పాదులు కూడా మన ఇంట్లో పెట్టుకుంటే 1 పాదు ఉంటే చాలా కాయలు కూడా వస్తాయి. చూడండి ఇక్కడ నేనైతే చిటికెడు పసుపు కూడా వేసుకున్నాను. ఇలా పసుపు వేసుకున్న తర్వాత మనము అలాగే మనం తినేదాన్ని బట్టి కారం అనేది మీరు తినేదాన్ని ఉప్పు కారాలు ఇంకా మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. నేనైతే ఇలా చూడండి చిటికెడు పసుపు, 1 అర స్పూన్ కారము, 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు వేసుకుని ఇది కిందికి మీదకి అందాము, ఇలా కలుపుకోవాలి. ఈ బీరకాయ కర్రీ అనేది తొందరగానే అయిపోతుందండి. దీంట్లో ఉన్న వాటర్ తోటే ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా మనము మూత పెట్టి కొద్దిసేపు వేగనివ్వాలి. 1-2 నిమిషాలు వేగిన తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుకోవాలి. ఈ బీరకాయలో ఉన్న వాటర్ అంతా మనకి పైకి వస్తుందన్నమాట. ఇలా చేయడం వల్ల మనము మంట అనేది హైలో పెట్టుకోలేదు, మీడియంలో మాత్రమే పెట్టుకున్నా. ఇక్కడ చూపిస్తున్నట్టు చూడండి ఇలా మూత పెట్టి 1-2 నిమిషాలు ఉంచడం వల్ల మనకి దీంట్లోని వాటర్ అనేది వస్తుంది. ఈ కర్రీ రైస్లోకే కాదు చపాతీ పూరీల్లో కూడా వేసుకుని తినచ్చు. ఇప్పుడు మనము 2 నిమిషాలు అయిపోయింది కదా, మూత తీసి చూద్దాము.
చూడండి ఇక్కడ వాటర్ పైకి వచ్చింది కదా. బీరకాయ అంటేనే వాటర్ ఉంటుందండి. బీరకాయ కానీ సొరకాయ కానీ మనం ఫ్రెష్ తెచ్చుకున్నామంటే దాంట్లో వాటర్ ఉంటుంది. ఇంకా మనము వాటర్ పోయవలసిన అవసరం లేదు. ఇంకా మనకి కొంచెం ఏమన్నా ముదిరింది అని అనుకుంటేనే మనము దాంట్లో వాటర్ వేసుకోవాలి. చూడండి ఇలా మనము దీంతో పాటు ఇలా దగ్గరికంటూ వేపించేసుకోవచ్చు. దీంట్లో ఉన్న వాటర్ తోటే ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా ఇలా అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు, లేదంటే ధనియాల పొడి వేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమన్నా మసాలా వేసుకోవాలంటే కూడా అది మీ ఆప్షన్ అండి. ఇంకా దీంట్లోకి నేనైతే ఏమేసాను అనేది ఇప్పుడైతే చెప్పేస్తున్నాను. చూడండి కొద్దిగా జీలకర్ర పొడి వేసినాను, వేపించి జీలకర్ర పొడి చేసి పెట్టుకున్నా. ఆ జీలకర్ర పొడిని వేసిన, అలానే దీంట్లోకి 1 స్పూను నువ్వుల పొడి కూడా వేసుకున్నా. బీరకాయలోకి నువ్వులు వేపించి పొడి చేసుకున్నది 1 స్పూన్ వేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే బీరకాయ పొడి వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇలా ఒక అరక్షణము మూత మళ్ళీ పెట్టుకున్నాను కదా, తీసేసి ఇలా చూడండి మళ్ళీ ఇలా కలుపుకుంటున్నాను. కర్రీ అనేది రెడీ అయిపోవస్తుంది కదా. దీంట్లో ఉన్న వాటర్ తోటే ఈ కర్రీ అంతా రెడీ అయిపోతుందండి. మనం మరి కాస్త వాటర్ వేయవలసిన అవసరం లేదు. చూడండి ఇలా కలుపుకుంటూ అంతా ఈక్వల్గా వేయించుకోవాలి. ఇప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయింది ఈ వాటర్ తోటే. చూడండి కాకపోతే మనకి ఈ బీరకాయ కర్రీ అనేది మనకి నార్మల్ బీరకాయ అయినా ఈ బీరకాయ అయినా కూడా మనకి కర్రీ అనేది తక్కువ అవుతుంది. అందుకనే ఆనియన్స్ని ఎక్కువ వేసుకుంటాము. కర్రీ కనిపించాలంటే కొంచెము ఆనియన్స్ని వేసుకోవాలి. నేను దీంట్లోకి మీడియం సైజు 4 ఆనియన్స్ వేసుకున్నాను. మరీ ఎక్కువ వేసుకున్న స్వీట్ అయిపోతుంది కర్రీ అనేది. చూడండి ఇప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆపేసుకుని వేరే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నా. చూడండి ఇలా తీసుకుని మనము ఈ కర్రీని సాంబారు రసముతో కూడా తినచ్చు, లేదంటే ఉట్నే కూడా రైస్లో వేసుకుని తినేయచ్చు. మరి ఎంతో టేస్టీ అయిన ఈ నేతి బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మరిన్ని రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మరి లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.